ఆలోచిద్దాం, ఆశీర్వదిద్దాం. ఉమ్మడి నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ప్రశ్నించే గొంతు తీన్మార్ మల్లన్నకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపిద్దాం. మొన్ననే 13 తారీఖు నాడు పార్లమెంట్ ఎన్నికలు అయిపోయినాయి. ఇప్పుడు మన ముందు గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్ ఉన్నాయి. ఈ ఎలక్షన్లో గతంలో మనం 3 జిల్లాలకు పోటీ చేసిన ఒక సామాజిక ఉద్యమ నాయకుడు అనుకోండి, లేకపోతే ఒక సోషల్ మీడియా అనుకోండి, లేకపోతే వారిని తీన్మార్ మల్లన్నను ఒక సామాజిక మాధ్యమాలలో ఒక ప్రముఖ పాత్ర వహించి ఆనాడు అధికార పార్టీ ముఖ్య నాయకుడైన పరరాజేశ్వరుడి మీద స్వల్ప ఓట్లతో ఓడిపోవడం జరిగింది. ఆనాటి ఉద్యమం అతను ఒక ఛానల్ పెట్టి ఆ ఛానల్ ద్వారా అతను ఎన్నో ఇబ్బందులు పెట్టిండు. ఆల్రెడీ 113 రోజులు జైల్లో కూడా వేసాను. ఒక మాటకు భయపడే సర్కార్ పోయిన సర్కార్. ఇంతకుముందు సర్కారులేమో పాటకు భయపడి గద్దరి మీద కాలు తలిపినారు. ఇప్పుడున్న ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్సీ మీద ఖాళీ మాటకు భయపడి జైలు వేసారు. అంటే ఒక వ్యవస్థకున్న పిరికితనం అనేది మనకు బయటపడుతుంది. అదే ఇలా తీన్మార్ మల్లన్న కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఓట్ల ద్వారా ఎమ్మెల్సీగా కాంటాక్ట్ చేస్తా ఉన్నాడు. ఈ 3 జిల్లాలకు నల్గొండ, వరంగల్, ఖమ్మం ఈ 3 జిల్లాలు కూడా చాలా చైతన్యవంత జిల్లాలు. ఎందుకంటే గతంలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల ద్వారా అందరికి సుపరిచితుడుగా గుర్తింపాడు తీన్మార్ మల్లన్న. కనుక ఇప్పుడు అది కూడా తనకు కలిసి వచ్చే అవకాశం ఉంది. అందులో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉన్నది. బలంగా అంటే ఇలా అక్కడున్న ఖమ్మంలో ఉన్న 10 సీట్లు కాంగ్రెస్ అయింది. తర్వాత ఇక్కడ 12 సీట్లు గెలిచింది. వరంగల్లో ఇక్కడ 11 సీట్లు గెలిచింది. కనుక ఎమ్మెల్యేలు కూడా బాధ్యత తీసుకొని ఇలా మన నియోజకవర్గంలో 16,000 చిల్లర ఓట్లున్నాయి. ఈ 16,000 ఓట్లు కూడా గుండు గుత్తగా మల్లన్నకి వేయడానికి కూడా కులాలకు మతాలకు అన్నిటి కూడా పక్కన పెట్టి మల్లన్నను గెలిపించాలని తుంగతుర్తి నియోజకవర్గ గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా నిర్ణయించుకోవడం జరిగింది. వారికి నేను ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే మల్లన్న ఒక సామాజిక కార్యకర్తగా కాంగ్రెస్ పార్టీ మేల్కొల్పులో భాగంగా తన ఛానల్ ద్వారా ఎంతో మందిని ప్రభావితం చేసే సందర్భాలను చూసినాం. అందుకోసం గౌరవనీయులు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏరి కోరి మల్లన్నను ఖచ్చితంగా ఎమ్మెల్సీలో కాంటాక్ట్ చేయాలని చేయడం జరిగింది. ఖచ్చితంగా మల్లన్నను మంచి మెజారిటీతో గెలిపిస్తారని కూడా మేము ఆశాభావం వ్యక్తం చేస్తా ఉన్నాం. అందరూ కూడా ఇక్కడ గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా ఈ భువనగిరి పార్లమెంటే కాదు, 3 జిల్లాలు కాదు, ఈ నల్గొండ జిల్లా, అందులో ఉమ్మడి నల్గొండ జిల్లాకు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. గ్రాడ్యుయేట్స్ ఎవరైతే ఉన్నారో మొక్కుమ్మడిగా తీన్మార్ మల్లన్నకు మొదటి ప్రాధాన్యత ఓటు వేయాలి. సెకండ్ ఓటు కూడా ఎవరికి వేయద్దు. మొదటి ప్రాధాన్యత ఓటులో సీరియల్ నెంబర్ రెండోది ఉంటుంది. ఆ రెండింటికి ఎదురుగా 1వ నెంబర్ వేయాలి. ఆ విధంగా మల్లన్నను బ్రహ్మాండమైన మెజారిటీతో గెలిపించాలి. ఇది ఒక చరిత్ర కావాలని. ఎందుకంటే నాకు 23 రోజులలో ఎమ్మెల్యే చేసింది ఈ నియోజకవర్గం, ఆశామాషి కాదు. ఎందుకంటే 23 రోజులు ఎమ్మెల్యే చేసి 51,000 మెజార్టీ ఇచ్చింది. తర్వాత మొన్న జరిగిన 13 తారీఖు జరిగిన పార్లమెంట్ ఎన్నికలలో మా పార్లమెంట్ అభ్యర్థి ఈ నియోజకవర్గానికి చెందిన వ్యక్తి, పక్కనే శాలిగౌరవ మండలం వాస్తవ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు బ్రహ్మాండమైన మెజార్టీతో గెలవబోతున్న సందర్భం మనం చేస్తున్నాను. ఎందుకంటే ఇంకా కాంగ్రెస్ పార్టీ సలారలేదు. కాంగ్రెస్ పార్టీ మీద ప్రజలకు ఎలాంటి అపోహలు లేవు. ఇంకా కాంగ్రెస్ పార్టీ ఇంకా మేల్కొనాలి, ఇంకా చదువుకొని మనకు కూడా సాయం చేయడానికి కాంగ్రెస్ పార్టీ చేస్తానని కూడా వాళ్ళు ఉంది. అన్నిటికన్నా ముఖ్యంగా జూన్ లాస్ట్ వీక్లో తిరుమలగిరిలో జూనియర్ కాలేజీ ప్రారంభించబోతా ఉన్నాం. నిన్ననే ప్రిన్సిపల్ సెక్రటరీ గారితో మాట్లాడితే సాంక్షన్ అయింది, అయిపోయిందని కూడా చెప్పడం జరిగింది. అది నేను చాలా గర్వపడతా ఉన్నాను.
విద్యను అందించడం చాలా ముఖ్యం. 4 రూపాయలు దానం చేయొచ్చు, కానీ విద్యా దానం చేయాలంటే ఎవరితో అయ్యే పని కాదు. ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి నిండు అసెంబ్లీలో అప్పీల్ చేస్తే వాళ్ళు కూడా దాన్ని యాక్సెప్ట్ చేయడం జరిగింది. నిన్న ప్రిన్సిపల్ సెక్రటరీ గారితో మాట్లాడితే తప్పకుండా జూన్లో శాంక్షన్ ఇస్తామని చెప్పినారు. ఖచ్చితంగా తిరుమలగిరిలో జూనియర్ కాలేజ్ కూడా శాంక్షన్ ఇస్తాం. తర్వాత ఇక్కడ మోత్కూరు మున్సిపాలిటీని కూడా అతి తొందరగా ప్రక్షాళన చేసి ఆ రోడ్ల మరమ్మతులు కూడా తొందరగా చేపడతాం. ఇంతకుముందు కూడా చెప్పినాం, దాదాపు పోలు షిఫ్టింగ్ కూడా, కరెంటు పోలు షిఫ్టింగ్ కూడా దాదాపు దగ్గరకు వచ్చింది. తర్వాత ఈ కాంట్రాక్టర్స్ అనేవి పోయిన గవర్నమెంట్తో లాలుచి పడి ఎక్కడెక్కడ ఏం చేయాలో వాళ్ళకు తోయక ఎప్పుడు మేమే ఉంటామని అపోలో ఉండేవాళ్ళు. అది ఎప్పుడైతే సిట్టుకు అందో వాళ్ళకి ఎక్కడ దోయకుండా అయింది. వాళ్ళు రమ్మంటే వస్తలేరు, పోమంటే పోతలేరు. దాని మీద 60C కూడా పెట్టే కార్యక్రమం కూడా మేము చేస్తాం. అది వినకపోతే మాత్రం చాలా సీరియస్గా ఉంటుందని కూడా మనం చేస్తున్నానే. ఎందుకంటే మోత్కూరు ఇది మొత్తం దాదాపు 1000 వాహనాలు తిరిగేది రోజు ఈ రోడ్డు కనుక రోడ్డు తొందరనే దాన్ని కూడా కంప్లీట్ చేస్తామని కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నానే. తర్వాత ఇక్కడ మున్సిపల్ ఆఫీస్ కడతా ఉన్నారు, అది కూడా నిర్లక్ష్యం ఉంటుంది. ఇవన్నీ కూడా ప్రక్షాళన చేసి ఈ ఎన్నికలు రిజల్ట్ అయిపోయిన తర్వాత మున్సిపల్ సిబ్బందిని, చైర్మన్ గారిని, కౌన్సిల్ కూర్చొని పెట్టి కూడా అది స్పీడప్ కావడానికి కూడా ప్రయత్నం చేస్తామని కూడా నేను మనవి చేస్తా ఉన్నాను. కనుక అన్నిటికన్నా ముఖ్యంగా మోత్కూరు నుండి ఇలా గ్రాడ్యుయేట్స్ ఎవరైతున్నారో మేము మల్లన్న కోటేస్తాం, మాతోనే ప్రారంభించండి అని వచ్చినందుకు మీ అందరు కూడా నిండుగా నేను కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. ఆలోచిద్దాం, ఆశీర్వదిద్దాం. ఉమ్మడి నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ప్రశ్నించే గొంతు తీన్మార్ మల్లన్నకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపిద్దాం.